ఇప్పుడు అన్ని రొమ్ము గడ్డలు క్యాన్సర్ గడ్డలేనా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో దీని మీద ఇవాళ డిస్కస్ చేద్దామండి. ఈ టాపిక్ మీద అన్ని రొమ్ము గడ్డలు క్యాన్సర్ గడ్డలు కాదు. సో అన్ని రొమ్ము గడ్డలు క్యాన్సర్ గడ్డలు కాదు అంటే మిగతా టైప్స్ ఏముంటాయి? ఒకటి ఫైబ్రోసిస్టిక్ డిజీజ్ అంటాము, రెండోది ఫైబ్రో ఎడినోమాస్ అంటాము. సో ఇవి నాన్ క్యాన్సరస్ కండిషన్స్ అన్నమాట. సో ఫైబ్రోసిస్టిక్ డిజీజ్ అనేది యూజువల్గా హార్మోనల్ చేంజెస్ వల్ల మీ మెన్స్ట్రువల్ సైకిల్ ముందు ఆ టైంలో వస్తుంది. చిన్న చిన్న లంప్స్గా ఫీల్ అవ్వడం, రొమ్ము చాలా హెవీగా అనిపించడం, పెయిన్ అనిపించడం అనేది జరుగుతుంది. మీ మెన్స్ట్రువల్ సైకిల్ అయ్యాక అది కూడా నార్మల్గా తగ్గిపోతుంది. ఫైబ్రో ఎడినోమాస్ అనేవి చాలా వరకు 15 years to 25-30 years ఏజ్లో చూస్తామన్నమాట. సో చిన్నపిల్లలు ఇలా గడ్డలేంటి, ఇవి క్యాన్సర్ కింద మారుతాయా అనే చాలా డౌట్లు ఉంటాయి. ఫైబ్రో ఎడినోమాస్ అనేవి చాలా సర్వసాధారణమైన గడ్డలు. సో ఇవి ఒక 2 to 3 centimeters లోపలే ఉంటాయి. కొన్ని మాత్రం 5 centimeters ఆ రేంజ్లో ఉంటాయి. వాటిని జెయింట్ ఫైబ్రో ఎడినోమాస్ అంటాం అన్నమాట. సో దీనివల్ల ఇదేంటంటే ఈజీగా మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు కదులుతూ ఉంటాయి. సో దీన్ని యూజువల్గా బ్రెస్ట్ మౌజ్ అంటాం అన్నమాట. సో మీకు చేతి కింద ఇలా లంపు తగిలినట్టు ఉంటుంది, స్లిప్ అయిపోతూ ఉంటుంది. సో మరి దీనికి కంగారు పడాలా అంటే 95% ఇవి క్యాన్సర్ గడ్డల కింద కాదండి. బట్ ఎక్కడో 1 to 2% చాలా రేర్గా క్యాన్సర్ కండిషన్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్మీడియట్గా మీకు అలా మీ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో లంప్స్ లాగే ఉన్న తగిలితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఇంకో టైప్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఫీడింగ్ అప్పుడు వింటూనే ఉంటారు, అక్కడక్కడ పాలగడ్డలు అంటారు అనమాట. సో చిన్న చిన్న లంప్స్ లాగా ఫామ్ అవుతాయి. అది ఎందుకు అని అంటే సరిగ్గా మిల్క్ ఎక్స్ప్రెస్ చేయనప్పుడు ఆ చిన్న చిన్న లంప్స్ లాగా ఫామ్ అవుతాయి. అవి పెయిన్ఫుల్గా ఉంటాయి. దానిని ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు. హాట్ కంప్రెషన్స్ ఇవ్వడం, జెంటిల్గా మసాజ్ చేయడం, ఆ మిల్క్ని స్లోగా ఎక్స్ప్రెస్ చేయడం ట్రై చేయండి. లేదు అవ్వట్లేదు, చాలా పెయిన్ఫుల్గా ఉంది అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి రండి. సో అవి ఇన్ఫెక్ట్ అయ్యి యాబ్సెస్గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి.